అతిక్రమములని కీర్తనకారుడు కీర్తన రచించినావు. అవును, మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు అన్నీ కూడా ఆయనకు తెలిసి ఉన్నవి కనుక మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు ఎవరి ద్వారా కడగబడతాయి అంటే, ఎవరి ద్వారా విమోచించబడతాయంటే, ఎవరి ద్వారా క్షమించబడతాయి అంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా మాత్రమే మన అతిక్రమములు, మన పాపములు అన్నీ కూడా అతను గాయపరచబడి, నీవు నేను చేసిన దోషమును బట్టి, నీవు నేను చేసిన పాపమును బట్టి, నీవు నేను చేసిన అతిక్రమములను బట్టి ఆయన మన కొరకు కల్వరి సిలువలో బలియాగమై ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు శ్రమలను అనుభవించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు గాయపరచబడి ఉన్నాడు. అందుకనే ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన గాయముల ద్వారా మనకు విమోచన కలుగుతుంది. ఆయన గాయముల ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినుచున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తు రక్తం